షేక్ చేసేసారు 'కార్తీక్ ఘట్టమనేని'. చాలా అంటే చాలా ఇంప్రెస్ చేశారు మీరు. అఫ్‌కోర్స్ మాక్సిమం చేస్తూనే ఉంటారనుకోండి. ఇప్పుడు గూడా అంతే. వేరే లెవెల్ వర్మ అని చెప్పొచ్చు. మీ సినిమాటోగ్రఫీ. మీ కెమెరా మూవ్‌మెంట్స్ అండ్ స్టైల్, కలర్ ప్యాలెట్స్ ఇవన్నీ ఎప్పటినుంచో ఇష్టమే. ఆ విషయంలో ఆయన డిసప్పాయింట్ చేసిందే లేదు. గురి ఎప్పుడు తప్పలేదు సినిమాటోగ్రఫీ విషయంలో. బట్ డైరెక్టర్‌గా మటుకు ఫస్ట్ మూవీ ఒకటి కాకుండా సెకండ్ మూవీ డిసప్పాయింట్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ కూడా డిసప్పాయింట్ చేశారు. మార్నింగే ఒక సినిమా దగ్గర చెప్పాను. సేమ్ అదే బాపత్ ఇది కూడా. 'మిరాయ్' టెక్నికల్లీ స్ట్రాంగే. బట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్‌లో డొల్లే. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. చాలా బోర్ కొట్టింది. రీసెంట్‌గా వచ్చిన టెక్నికల్లీ బావున్న సినిమాలన్నీ నాకు నిరుత్సాహాన్నే ఇస్తున్నాయి. విజువల్స్, బీజీఎం కలిస్తే సినిమా అవ్వదు. ఫస్ట్ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ కలిసి అది విజువల్‌గా ఫార్మ్ అయితేనే అది సినిమా. బట్ ఈ మధ్య అంతా ఏమైపోయిందంటే డైరెక్టర్స్ వర్క్ అంతా సినిమాటోగ్రాఫర్స్ చేతుల్లో పెడుతున్నట్టుంది. రైటింగ్‌లో దమ్ము ఉండదు. ఇంకా స్టోరీ టెల్లింగ్ విషయానికొస్తే ఒకడి హెడ్‌తో స్టార్ట్ చేసి మధ్యలో ఇంకోడి బాడీలోకెళ్ళి తర్వాత రకరకాల జీవులు పార్ట్స్ బాడీలోకి దూరి చివరికి ఇంకెవడిదో చేతులు కాళ్ళ ప్లేస్‌లో, కాళ్ళని చేతుల ప్లేస్‌లో పెట్టి ఎండింగ్ ఇచ్చేస్తున్నారు. విజువల్స్, విజువల్స్, విజువల్స్. సినిమా అంటే విజువల్స్ కాదు. డైరెక్టర్, కెమెరామెన్ అని ఆయన మంచిగా అనిపించిన విజువల్స్ అన్నీ నింపేశారు. మిగతాదంతా గాల్లో స్వాహా చేశారు. ఎందుకో తెలీదు గానీ, నాకే ఇలా ఉందా? సినిమాలే ఇలా ఉన్నాయి అర్థమవ్వట్లేదు. మంచి ఇంట్రెస్ట్‌తో వెళ్తా, ఎలాంటి కంగారు లేకుండా. బట్ ఈ మధ్య నచ్చింది అని ఒక్కడు గూడా లేదు. మీరనొచ్చు, గత 10, 15 సినిమాల్లో ఒక్కడు గూడా నచ్చను నువ్వు. నువ్వేం మనిషివి అని. దానికి నేనేం చేయలేను. నాకు కిక్కిస్తే ఇచ్చింది, లేకుంటే లేదు. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, వెతుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. ఎవరో ఏదో అనుకుంటారని, ఏదో ఒకటి జెప్పాలనే పాటైతే అది సినిమాగా ఎందుకింకా? ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ అని ఇంకెందుకు? ఇట్స్ ఆల్ అబౌట్ సాటిస్ఫాక్షన్ గదా! ఇచ్చిందా? ఇచ్చింది. లేకుంటే ఇవ్వలేదు. సరే గానీ, ఇదంతా ఇప్పుడు ఎందుకు జెప్తున్నానంటే, ఇండియన్ సినిమాలో స్టోరీ టెల్లింగ్ లోపిస్తుంది. టెక్నికల్ వర్క్, విజువల్స్, బీజీఎం ఈ క్రియేటివ్ వర్క్స్‌ని ఫిల్మ్ మేకర్స్ రైటింగ్‌తో బ్యాలెన్స్ చేయాల్సింది కాస్త కెమెరా వర్క్ అండ్ విజువల్స్‌తో సినిమా రన్ టైమ్‌ని అరిగిపోయేలా అరగ్గొడుతున్నారు. ఎగ్జాంపుల్‌గా ఆ 'మోకోబాట్సే' తీసుకుందాం. యాక్చువల్లీ యాక్షన్ రా స్టైల్‌లో ఉండే హైప్ కాస్త 'మోకోబాట్స్‌లో' రాదు. బట్ దాన్ని అరిగేలా వాడేస్తున్నారు మనోళ్ళు. ఇందులో బాలేదులెండి. కొంతమంది టాప్ ఫిల్మ్ మేకర్స్ అసలు దాన్ని యూజ్ చెయ్యరు. వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పా అంతే. టెక్నికల్ వర్క్ దగ్గర మనోళ్ళు ఆల్రెడీ ఒకరు క్రియేట్ చేసుకున్న వాటిని అరగ్గొట్టే పనిలో బిజీగా ఉన్నారనే గాని, అసలైన ఎగ్జిక్యూషన్ మాత్రం టచ్ కూడా చేయట్లేదని ఒక చిన్న బిట్ కింద నేను జెప్పాను. ఇది ఇప్పుడే ఇలా అయితే ఇంక రేపొద్దున ఎలా ఉంటదో అని ఊహిస్తేనే భయమేస్తుంది. రైటింగ్ వైస్ తేరుకోలేనంత డీప్‌గా పోతారేమో అని. ఇక్కడ 'మిరాయ్' విషయానికొస్తే ఒక లైన్ అనుకున్నప్పుడు దాన్ని దాని రూట్‌లోనే తీసుకెళ్ళాలి. కానీ ఇది ఎలా అయిపోయిందంటే ఏ రూట్‌లో పడితే ఆ రూట్‌లోకి తీసుకెళ్ళినట్టుగా ఉంటది. కోసేపు 'కల్కి' సీడీ యేస్తావు, కోసేపు 'కార్తికేయ 2' సీడీ యేస్తావు, కోసేపు 'హనుమాన్' సీడీ యేస్తావు. ఇలా 3 సీడీలు రిపీట్ చేస్తూ ఉంటావు సినిమా అయిపోయేంత వరకు. మరి 'మిరాయ్' సీడీ ఏదంటే 'మిరాయా' అదేంటి? ఇప్పుడు 3 కలిపితే చూసావు గదా! అదే సినిమా టైటిల్ 'మిరాయ్' అన్నట్టు. తీసుకున్నదేంటి 'కళింగ వార్'. తర్వాత 'అశోక ది గ్రేట్' భద్రపరిచిన ఆ 9 సేక్రెడ్ బుక్స్. దాని పవర్స్ కోసం ఒక దుష్ట శక్తి వస్తే, దాన్ని తలదన్నడానికి రాబోయే ఒక యోధ. ఆ యోధుడికి అవసరమయ్యే ఆయుధం. ఒకడికిలా బేసిక్ లైన్‌గా చెప్తే సింపుల్‌గా ఇలా ఉంటది. 'కళింగ యుద్ధం', 'అశోక', 9 సేక్రెడ్ బుక్స్, 'యోధ', 'పవర్', 'వెపన్' ఇవన్నీ ఆలోచిస్తే లేక టీజర్ చూస్తేనో ఆహా! ఓహో! అనేలా ఉంటది. నాకైతే నిజంగా టీజర్ చూస్తున్నప్పుడు పాయింట్ భలే తీసుకున్నారని ఫీలింగొచ్చింది. బట్ పాయింట్ మాత్రమే తీసుకున్నారని సినిమా చూసాక తెలిసింది. ఏఐ షాట్స్ యూజ్ చేసినట్టే ఆ పాయింట్ ఏఐకి జెప్పి 'కార్తికేయ 2', 'కల్కి', 'హనుమాన్' వీటి రూట్‌లో ఉండేలా ఒకటి రాయమంటే అది రాసేసినట్టు ఇచ్చేసినట్టుంది. ఏఐని లిమిటెడ్‌గా వీఎఫ్ఎక్స్ షాట్స్ కింద యూజ్ చేసుకోండి తప్పులేదు. ఎవరి బడ్జెట్ ఆళ్ళది. బట్ స్క్రీన్ ప్లేని తీసుకోకండయ్యా. నాకా 'అశోకుని' సీన్, 'శ్రియా' సీన్ అయ్యాక 'బ్లాక్ స్వార్డ్' సెవెంత్ బుక్ కోసం ఫైట్ చేసే సీన్ వరకు బానే ఉంది. అంటే స్టార్టింగ్ అనొచ్చు. ఇక మన హీరో హైదరాబాద్ పోర్షన్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో బోర్ కొట్టడం స్టార్ట్ అయిపోయింది మూవీ అంతా. మళ్ళీ 'మంచు మనోజ్' చేసే ఒక యాక్షన్ బ్లాక్ ఒకటుంటది. అదొకటి బావుంది. అగైన్ డీలా పడిపోయింది. ఏం జేయాలో తెలీక సగం 'కల్కి', సగం 'హనుమాన్' ఏసేసారేంటి ఈళ్ళు? ప్రొసీడింగ్స్ అసలు బాలేదేంటి అని అనుకుంటే సెకండ్ హాఫ్ ఈ రెండిటికి 'కార్తికేయ 2' యాడ్ చేసి ఇంకా ఫ్రస్ట్రేషన్ తెప్పించారు. ఇక్కడ ఆ సినిమాలు యాడ్ చేయటమో, చేస్తే ఏంటో అని గాదు. మెయిన్ థింగ్ జెల్ అవ్వలేదు. ఆ బ్యాక్ డ్రాప్స్, ఆ క్యారెక్టర్స్ యూజ్ చేసిన వేరే. ఇందులో ఏమైందంటే మూడిట్లలోని సీన్స్ పడాలని చేసేసినట్టుంది గానీ, ఒక్క చోట కూడా ఏది సింక్ అయినట్లేదు.
ఒక లోకంలోని ఒకడి తలని తీసుకొచ్చి, ఇంకో లోకంలోని ఒకడి మొండెం తీసుకొచ్చి, ఇంకో లోకంలోని ఒకడి చేతులు, కాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టులాగా. పోనీ కుట్లేసారా అంటే లేదు. అట్‌లీస్ట్ గమ్మన్నా వేసి, ఇవిగో అతుక్కున్నాయని చూపించారా అంటే అది లేదు. ఆ 3 అక్కడ పెట్టాం చూసుకోండి అంతే ఇకలాగా. అండ్ ఇంకా క్లైమాక్స్‌లో సీక్వెల్ థింగ్ ఒకటి మళ్ళీ. మూవీ టీమ్‌ని అడగాలనుంది. సినిమా గురించి అడిగితే కాకి పిల్ల కాకికి ముద్దే అన్నట్టు ఉంటదిలే గానీ, ఆ సీక్వెల్ థింగ్ గురించి గుండెల మీద చేసుకొని చెప్పండి. మీకైనా అసలు ఇంట్రెస్ట్ ఉందా సీక్వెల్ చూడాలని? క్యూరియాసిటీగా ఏమనిపించింది? ఏదో ఒకటి పెట్టేయి, వస్తే పట్టేయి, లేకుంటే వదిలిపెట్టేలాగా. టెక్నికల్‌గా, సీక్వెల్‌గా అనే వాటిని సీరియస్‌గా తీసుకున్నంత డీప్‌గా వెళ్తున్నారో, రాయటం మర్చిపోవటంలోనూ అంతే డీప్‌గా వెళ్తున్నారు. ఇంకోటి ఆ రన్ టైమ్ 2 అవర్స్ 50 మినిట్స్ అనుకుంటా. చెప్పడానికి అలా ఉంది. బట్ చూస్తున్నంత సేపు ఇదేదో ల్యాగ్ మ్యాక్స్ ప్రో 5 అవర్స్ రన్ టైమ్ అయినట్టుంది. ఏంటసలు ఇంటర్వెల్లే రాదనుకుంటుంటే రాదే. అదొచ్చేపాటికి ఒక యుగం అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ అంతకు మించి. అక్కడే 2 గంటలయినట్టుంటే ఇక ఇదేమో 3 గంటలు. ఏం చేద్దాం? అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయకపోవటంతో నానా కష్టాలు పడాల్సొచ్చింది థియేటర్‌లో. పర్ఫార్మెన్సెస్ వైస్ 'తేజ' ఎందుకో సెట్ అవ్వలేదు. యాక్షన్ వైస్ కష్టపడ్డారనే గాని, ఆ క్యారెక్టర్‌కి తగ్గ యాక్టింగ్ తనలో కనిపించలేదు. 'మంచు మనోజ్' సెట్ అయ్యారు. బట్ స్టిల్ అండర్ యుటిలైజ్డ్. ఆ క్యారెక్టర్‌ని ఏదో 'థానోస్' లెవెల్‌లో రాద్దాం అనుకోని, నల్లదాయత్తు అమ్మేవాళ్ళే రాశారు. యాక్షన్ సీన్స్‌లో ఆ గ్రేస్ బావుంది. బట్ ఆ క్యారెక్టర్‌ని మాత్రం తుస్సుమనిపించారు. ఇక రిమైనింగ్ వాళ్ళలో కొంతమంది బానే చేశారు. మనోజ్ రోల్‌లో చేసిన చిన్నప్పుడు చేసిన పర్సన్ 'శ్రియ' అండ్ ఇంకొంతమంది. టెక్నికల్‌గా వస్తే ముందే చెప్పాను ఓన్లీ గుడ్ థింగ్ ఇదేనని. సినిమాటోగ్రాఫరే డైరెక్టర్. ఆయన ఒక వర్క్‌ని చేశారు. ఇంకో వర్క్‌ని నాకు దానికి సంబంధం లేదని విడిచిపెట్టేశారు. సినిమాటోగ్రాఫర్‌లోని కెమెరామాన్ సినిమా తీయకూడదు. తనలోని డైరెక్టర్‌నే తీసుకొచ్చి తీయాలి. అప్పటి వరకు విజువల్, విజువల్, విజువల్ అనుకోవడం తప్ప ఇంకో మాటలు రావు. అది దాటి డైరెక్టర్ తన ఎగ్జిక్యూషన్‌తో వచ్చినప్పుడే అది సినిమా అయ్యిద్ది. బీజీఎం ఎక్కడ పడ్డాయి అక్కడ బావున్నాయి. ఎస్పెషల్లీ 'రుధిర' అండ్ 'మనోజ్' ట్రాక్. కొన్ని చోట్ల ఏముండదు. ఇక అక్కడ చేసేదేం లేదు. యాక్షన్ కోరియోగ్రఫీ వైస్ అయితే 'మనోజ్' యాక్షన్ సీన్స్ 2 బావున్నాయి. ఫైనల్లీ 'నీరసం అల్ట్రా మ్యాక్స్ ప్రో' దేవుడి సీన్స్ అండ్ కాన్సెప్ట్ పెట్టాము మీకిదే ఎక్కువ అంటే సారీ. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే ఏం పెట్టినా నో యూజ్ నా వరకు. ఇక్కడ ఇంపాక్ట్ మిస్ అయ్యింది. గాడ్ సీన్స్ అంటే ఎలా ఉండాలి? గూస్ బంప్స్‌తో కిక్కు ప్రాప్తిరస్తులాగా. కానీ కరుణించిన ఆకాశం అంటూ అయిపోవచ్చిన వాటర్ బాటిల్‌లోంచి ఒక్కో చుక్క మొఖం మీద యేసుకొని చూసేంత నీరసంగా సాగింది. ఇక మీ ఇష్టం మరి. మీరా ఈ సినిమా చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.